వ్యవస్థల్ని బలోపేతం చేస్తే చాలా పనులు జరుగుతాయి. అంటే ఒక సినిమాని ఆపడానికి, భీమ్లా నాయక్ అనే సినిమాని ఆపడానికి, అంటే ఇది నేను చాలా తటస్థంగా ఉండి మాట్లాడుతున్నా. నాకు జరిగింది నేను మాట్లాడలే, ఒక అబ్జర్వర్గా మాట్లాడుతున్నా. నేను చాలా చూస్తా ఉన్నా. భీమ్లా నాయక్ అనే సినిమాకి ఎంఆర్ఓల దగ్గర నుంచి, చిన్న సైజు రెవెన్యూ అధికారి దగ్గర నుంచి, రాష్ట్రాన్ని మొత్తం రెవెన్యూ వ్యవస్థను నడిపే చీఫ్ సెక్రటరీ దాకా అందరూ ఒక సినిమా కోసం పనిచేశారు, ఆపాలని. అంటే నువ్వు విధ్వంసానికి వ్యవస్థల్ని వాడుకోగలిగిన వాడివి, ఒక దివ్యాంగుడికి పెన్షన్ ఇవ్వడానికి ఎందుకు ఆ వ్యవస్థల్ని వాడవు? బాబాయిని చంపేసి సానుభూతి తెచ్చుకుని 2019లో ఓట్లు సంపాదించాడు. కోడికత్తి డ్రామా ఆడి ఆ డ్రామాతో సానుభూతి సంపాదించాడు. ఇప్పుడు వృద్ధుల్ని ఇతనే చంపేసి బాబాయ్ మారిగా మన వల్ల చనిపోయారని చెప్పి డ్రామాలు ఆడాలనుకుంటున్నావా? కోడికత్తి కమల్ హాసన్ ప్రతిపక్షాల పైన బురజల్లడానికి ఈ పెన్షన్లు ఇవ్వకుండా చేశారు. పెన్షన్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పాపం ముసలివాళ్ళు, వృద్ధులు, వికలాంగులు, మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయట కూడా ఉంటుంది చూడండి, చూసారా? అంటే ఇందులో ఒకటి ఫస్ట్ వీడియో ఒక యువకుడు ఒక వృద్ధురాలికి, అంటే అతను వాలంటీరు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పెన్షన్ రాలేదు, ఇది మీరు రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీకు పెన్షన్ ఇస్తాడని చెప్పి ఒకరు చెప్తున్నారు. రెండోది మంచాల మీద వాళ్ళందరినీ పొనుకోబెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీసుకెళ్తూ ఉన్నారు ఇక్కడికి, సచివాలయం దగ్గరికి పెన్షన్ ఇప్పించడం కోసం. పెన్షన్ ఇంటికి రాకపోవడానికి చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పని తీసుకెళ్తూ ఉన్నారు. నెంబర్ 2. నెంబర్ 3, ఎవరైతే చనిపోయిన పెనమలూరులో సచివాలయంకి వెళ్ళి ఒక వృద్ధురాలు 84 సంవత్సరాలు 85 సంవత్సరాల వృద్ధురాలు చనిపోయింది. చనిపోతే ఆ ఇంటి దగ్గరికి అక్కడికి ముందు బోడే ప్రసాద్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొంచెం సేపటికి అక్కడికి జోగి రమేష్ వచ్చారు. వచ్చి ఇది చంద్రబాబు నాయుడు వలన జరిగింది అని చెప్పని వాళ్ళు ఉన్నవాళ్ళు స్లోగన్ చేయటం మొదలుపెట్టారు. బోడి ప్రసాద్ వర్గం వాళ్ళు ఇది వైసీపీ వలన, జగన్మోహన్ రెడ్డి వలన చనిపోయిందని చెప్పి వాళ్ళు స్లోగన్ చేయటం మొదలుపెట్టారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు వాళ్ళ బంధువులు, అయ్యా ఆ పార్టీ వలన సరిపోయింది, ఈ పార్టీ వలన సరిపోయిందని చెప్పిన ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారు, ఆ చనిపోయిన అంచేత తీసుకుపోయి ఓటు వేయించుకోండి అని చెప్పని వాళ్ళు విమర్శించారు. నిజంగా ఇది చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో రేపు జరగబోతున్నటువంటి ఎన్నికలు ఎంత సిగ్గుమాలిన తరంగా ఉంటాయి అనేటువంటిది అర్థమవుతుంది. నిజంగా అంటే ఇప్పుడు ఇదంతా చేసింది ఎవరు? ఆ మంచాల మీద తీసుకెళ్లేటువంటి పరిస్థితిని వైసీపీ వాళ్ళే దాన్ని ఒక వీడియో చేసి పెట్టారు. ఒక వృద్ధురాలు చెప్పించి వాళ్ళే తీసి వాళ్ళే పెట్టారు. ఇక్కడ జోగి రమేష్ వెళ్ళేంతవరకు ప్రశాంతంగా ఉంది. జోగి రమేష్ వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చేసాడని చెప్పని ఆయన సౌండ్ చేయటం మొదలుపెట్టాడు. మరి ఈ పరిణామ క్రమాలన్నీ చూసినప్పుడు ఏమర్థమవుతుంది అంటే దీన్ని రాజకీయంగా ఎన్నికలలో ఎలా ఓట్లు లబ్ధి పొందాలి అనేటువంటి వ్యూహాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు. మరి వాళ్ళు అంత అవలంబిస్తూ ఉంటే మరి తెలుగుదేశం పార్టీ దానికి సరైనటువంటి కౌంటర్ స్ట్రాటజీని చేయలేక వాళ్ళు దానికి చంద్రబాబు నాయుడు గారు దానికి ఆన్సర్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అసలు పెన్షన్స్ ఇవ్వాల్సింది ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం ఇవ్వలేకపోవటానికి కారణం ఏంటి? వాలంటీర్స్ని పక్కన పెట్టారని చెప్పని. వాలంటీర్స్ అనేటువంటి వాళ్ళు ప్రభుత్వానికి పనిచేయాలి, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే ఎలా ఒప్పుకుంటారు ఎవరైనా? సరే దానికి ఎవరో ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు మాజీ అధికారులు దాని మీద కంప్లైంట్ పెట్టడం, వాళ్ళు అలా వాళ్ళతోటి వద్దు మీరు ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించండి అన్నారు. ప్రభుత్వంలో 4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, ప్రభుత్వంలో టీచర్స్ ఉన్నారు 2 లక్షల మంది. మరి ఎవరి చేత అయినా కానీ పెన్షన్ ఇంటికి పంపించవచ్చు. మరి పెన్షన్ ఇంటికి పంపించకుండా ఆపింది ఎవరు? మరి ప్రభుత్వాన్ని నడిపించేటువంటి అధికార యంత్రాంగం. మరి ఈ విధంగా చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మీరు భీమ్లా నాయక్ సినిమా కోసం రెవెన్యూ అధికారులను పెట్టి టికెట్ రేటుని తగ్గించి అమ్మే విధంగా మీరు ప్రయత్నం చేశారు. టీచర్ల చేత మద్యం అమ్మించారు ఎక్కడ షాపుల దగ్గర. మరి అలా చేసినటువంటి వాళ్ళు టీచర్ల చేత మద్యం అమ్మించారు, ఇక్కడ రెవెన్యూ అధికారుల చేత టిక్కెట్లు అమ్మించారు. మరి అలాంటి మీరు ప్రభుత్వంలో వ్యవస్థలో ఉన్నటువంటి మీరు ఈ పెన్షన్ ఎందుకు ఇంటికి తీసుకురాలేకపోయారు అనేటువంటి ప్రశ్నని వీళ్ళు
తీసుకెళ్ళలేకపోతున్నారు. రెండోది వాళ్ళు మంచాల మీద ఒక షూట్ చేసి ఒక డ్రామా క్రియేట్ చేసి దాన్ని తీసుకెళ్తూ నిజంగా ప్రజల్లో ఉన్న భావన అది కాదు. ప్రజల్లోకి ఆ భావన చొప్పిస్తూ ఉన్నప్పుడు మరి వీళ్ళు నిద్రపోతున్నారా? వీళ్ళు దానికి కౌంటర్గా ఇచ్చేయలేదా? కూటమికి ఏదైతే బలం ఏర్పడిందో, ఏదైతే వచ్చిందో దానిని వ్యూహాత్మకంగా అమలు చేసుకోవటం విషయంలో, దీనికి వైసీపీ చేస్తున్న కుట్రల్ని కట్టడి చేసుకోవటం విషయంలో తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ఎక్కడో సరైనటువంటి ఒక కోఆర్డినేషన్ లేక, సరైనటువంటి స్ట్రాటజీ లేక, ఎవరైతే తెలుగుదేశం పార్టీలో మొత్తం మేమే అని చెప్పని జబ్బాలు జరుచుకునేటువంటి టీము మరి దీన్ని సరిగ్గా ప్రజల్లోకి కౌంటర్ అటాక్ చేసుకోలేక మరి చూస్తూ ఉన్నారేమో తెలియదు. కానీ మొత్తానికి ఇది నష్టం జరుగుతున్నటువంటి ప్రక్రియగా కనపడుతూ ఉంది. మరి వైసీపీలో వారేమన్నా జబ్బాలు దరుచుకుంటూ వాళ్ళు దీన్ని తప్పో ఒప్పో ఎన్నికల్లో ఇవాళ ఎన్నికల సంబంధించినంత వరకు ఇది రైటు ఇది రాంగ్ అని లేదు, ఇది అబద్ధం ఇది నిజమని లేదు. వైఎస్ సునీత ఏం చెప్పింది వాళ్ళ అన్న గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి? ఇది అన్న నువ్వు నిజాన్ని అబద్ధం చేస్తున్నావు, అబద్ధాన్ని నిజం చేస్తున్నావు అని చెప్పింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ చెల్లి ఆ మాట చెప్పింది. మరి వీళ్ళు దీనికి వ్యూహం చేసుకోవటం చేత కాకపోతే ఎలా?